ములుగు జిల్లాలోని ములుగు వెంకటాపూరు గోవిందరావుపేట మండలాలలో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. విపరీతమైన చలిగాలి వీస్తుండటంతో చలిమంటలు వేసుకున్నారు. ఇక ములుగు భూపాలపట్నం 163 జాతీయ ప్రధాన రహదారి అలాగే మంచుతో కమ్ముకపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతుంది. ఇక ములుగు వెంకటాపూర్ గోవిందరావుపేట తాడువాయి మండలాలలో కనిష్ట స్థాయికి మించి చలి పెరగడంతో చిన్నపిల్లలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. ములుగు జిల్లాలోని ములుగు వెంకటాపూర్ అలాగే గోవిందరావుపేట మండలాలలో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. విపరీతమైన చలిగాలి వీస్తుండటంతో చలిమంటలు వేసుకున్నారు. ఇక ములుగు భూపాలపట్నం 163వ జాతీయ రహదారి అలా మంచుతో కమ్ముకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతుంది. ఇక ములుగు వెంకటాపూర్ గోవిందరావుపేట తాడువాయి మండలాలలో కనిష్ట స్థాయికి మించి చలి పెరగడంతో చిన్నపిల్లలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, అక్కడ వాతావరణ పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ. 2026 సంవత్సరంలో తీవ్ర చలితోటైతే ఆ మంచు అయితే పూర్తిగా ఆ నగరాలను అన్నైతే కమ్మేసింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రధాన రహదారులన్నీ ఆ మంచుతో కమ్మేయడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఈ యొక్క జాతీయ రహదారులు అదేవిధంగా ఆ ఎయిర్పోర్ట్లు కూడా పూర్తిగా పొగమంచుతోటి కమ్మేయడంతో ఆ తీవ్ర ఆందోళన అయితే వాహనదారులు అయితే ఆందోళన వ్యక్తం చేసుకుంటున్నారు. మనం వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 దాటిన తర్వాత కూడా ఆ మంచు ప్రభావం అయితే చూపించింది. వాహనదారులు అదేవిధంగా ఉదయం పూట ఆఫీసులకు కానీ లేకుంటే స్కూల్ కాలేజీలకు వెళ్లే వాహనదారులు లేకుంటే పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క మంచుతోటి అదేవిధంగా కొంత తీవ్రంగా చలి ఉండడంతో చాలా మంది ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క చలితోటి ఈ యొక్క మంచు పూర్తిగా కమ్మివేసి ఈ యొక్క మంచు వర్షంలాగా కురియడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కొంత అస్తమా ఉన్న ప్రజలైతే కొంత తీవ్ర అస్వస్థకు గురయ్యారనే సమాచారం అయితే ఉంది. మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో భూపాలపట్నం పూర్తిగా జాతీయ రహదారి పూర్తిగా కమ్మివేయడంతో వాహనదారులు అయితే పక్కకు ఆపుకొని అయితే కొంత ఈ పొగమంచు పోయేంత వరకు అయితే వాహనాలను అయితే నిలిపివేశారు. మనం వరంగల్లో నగరంలో చూసుకున్నట్లయితే పూర్తిగా 10 గంటల తర్వాత అంటే ఇక్కడ వరంగల్ నగరంలో కాలుష్య ప్రభావం ఉన్న ఈ యొక్క మంచు ప్రభావం తోటి కాలుష్యం అయితే పూర్తిగా కమ్మివేయడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి అంటే 2026 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క పూర్తిగా మంచు కురియడంతో నగరంలో చాలా మంది అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. చాలా మంది కొంత ప్రజలైతే కొంత సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వాతావరణం అంటే ఒక అరకులోయ లేకుంటే ఒక మంచు అలాంటి ప్రదేశాల్లో లేకుంటే అక్కడ చూసే ప్రదేశాలు అయితే పూర్తిగా మంచు ఆ కొండలతోటి మంచు పూర్తిగా కమ్మివేయడంతో అక్కడ ఉన్న ప్రజలు లేకుంటే పర్యాటకులు కొంత సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ అలా కాకుండా నగరంలో వరంగల్ నగరంలో ఇలా మంచు కురియడంతో చాలా మంది పర్యాటక ప్రాంతంగా ఉన్న కిలవరంగల్ కానీ లేకుంటే ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో కొంత ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మంచు వర్షం అనుకోవచ్చు మనం, ఎందుకంటే చాలా రోడ్లు అయితే పూర్తిగా కమ్మివేయడంతో ఈ మంచు కూడా వర్షంలాగా కూర్చుంది. చాలా మంది కొన్ని దిక్కుల ఈ మంచు ప్రభావంతో అయితే పూర్తిగా తడిసిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇలాంటి మంచు కురియడంతో ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయ, రైట్, థ్యాంక్ యూ సల్మాన్.